బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 10 తీసుకువచ్చింది. ఆ 10లో ఒక 2778 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అటు డిప్యుటేషన్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, న్యూ పోస్టులు కావచ్చు. అసలు ఎంటైర్ జీవో నెంబర్ 10 ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల్లో థర్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఈ జాబ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా, కోచింగ్ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. ముందే చెప్తున్నాను, ఇటువంటి కొత్త పోస్టులు అసలు జీవోలో లేవు. అది ఏంటి మరి 2778 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి చెప్పాలి కదా. అందులో భాగంగానే అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. అసలు అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏ స్థాయిలో ఉన్నాయి? జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలోనా? జీతం 15,000 అంటున్నారు. ఎలాంటి అవుట్ సోర్సింగ్ అంటే ఎలాంటి జాబ్ అది? క్లియర్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో టాపిక్లో మొదలెడదామా? ఓకే, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. జియో నెంబర్ 10లో చూపించినట్టు మీకు ఇక్కడ ఈ జియో నెంబర్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంటైర్ స్టేట్స్లో 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక గ్రామ వార్డు సచివాలయం కూడా పెరగట్లా. యాజ్ ఇట్ ఈస్గా 15,004 సచివాలయాలు అలాగే ఉంటున్నాయి. ఓకేనా? అంటే గ్రామ సచివాలయాలు పోస్టులు పక్కన పెట్టేస్తే గ్రామ సచివాలయాలు అయితే పెరగట్లా. ఓకే, రైట్. ఓకే, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్ని, ఈ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సూపర్వైజింగు, ఆర్గనైజింగు, కంట్రోలింగు, ఏవైతే వాడుతున్నాయి పదాలన్నీ ఇలా చేయడానికి 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే 3 అంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో ఈ 3 అంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ 3 అంచెల వ్యవస్థలో పని చేయడానికి కానీ, ఈ వ్యవస్థ కొత్త వ్యవస్థ, ఓకేనా? ఈ వ్యవస్థలో పని చేయడానికి సిబ్బంది కావాలి. మరి ఆ సిబ్బంది కావాలి అంటే ఆ సిబ్బంది కోసం కొత్తగా పోస్టులను క్రియేట్ చేస్తున్నారంటే లేదండి. ఒక్క పోస్ట్ కూడా క్రియేట్ చేయట్లేదు. ఎక్సెప్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు 26 పోస్టులు ఉన్నాయి కదా. ఆ 26 పోస్టులు కాకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో రెగ్యులర్ పోస్టులు ఏవి కూడా కొత్త పోస్టులు లేవు. ఇంక్లూడింగ్ ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీతో సహా కొత్త పోస్టులు అంటే ఏమీ లేవు. అంటే మీరు కోచింగ్ సెంటర్ చుట్టూ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పోస్టులకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే జియో నెంబర్ 10లో క్లియర్గా చెప్పారు, కొత్త పోస్టులు అంటే ఏమీ లేవు. సార్ మరి న్యూ పోస్ట్ క్రియేటెడ్ ఏఎన్ఎంస్ అని ఉన్నాయి కదా, దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను దాని గురించి కూడా. ఓకే, క్లియర్. సో మీకు అర్థమైంది, 3 అంచెల వ్యవస్థని కొత్తగా తీసుకొచ్చారు. జిల్లా స్థాయి, మండల స్థాయి, మున్సిపల్ స్థాయి. ఇందులో 2778 పోస్టులు అంటే 278 ఉద్యోగస్తులు నియమించాలి. 2778 ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని ఎలా రిక్రూట్ చేస్తారని చెప్తాను ఇప్పుడు నేను. సో ఫస్ట్ నేను చెప్పినట్టు జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఇచ్చారు. తర్వాత పోస్టులు ఏం చెప్పాము? 2778 పోస్టులు ఇప్పటికే ఉన్న సచివాలయ సిబ్బందితో రీడిప్లాయ్ చేస్తారు. ఎస్, ఈ 2778 పోస్టులు కూడా ప్రెజెంట్ ఉన్న సచివాలయం స్టాఫ్తో ఫిల్ చేస్తారు. అదే జిల్లా స్థాయి అయితే జేసీ లెవెల్, డిఎల్డిఓ, పెద్ద ఆర్డీఓ ఇలాంటి అధికారులతో జిల్లా స్థాయి పోస్టులను క్రియేట్ చేసి అక్కడ వీళ్ళని డిప్లాయ్ చేస్తారు. అంటే డిప్యుటేషన్లో తీసుకెళ్తారు. అక్కడ డిప్యుటేషన్ ఉంది కదా, డిప్యుటేషన్ ప్లస్ అవుట్ సోర్సింగ్ అన్నారు. డిప్యుటేషన్ పోస్టులు అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ప్రజెంట్ వర్కింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకుంటారు. మిగిలిపోయింది 26 అవుట్ సోర్సింగ్ పోస్టులు. ఓకేనా? అవి చెప్తాను. ఓకేనా? మరి మనం 2778 పోస్టుల గురించి ఒకసారి 2778 పోస్టులు ఏవయ్యాయంటే సచివాలయ సిబ్బందితో 1785 పోస్టులు, 1785 పోస్టులు తీసుకుంటారు. ఎన్ని పోస్టులు అండి? 1785 పోస్టులు. మరి 998 పోస్టులు అన్నాం ఏఎన్ఎం పోస్టులు కదా. అవి కొత్త పోస్టులు అంటే కొత్త పోస్టులు అయితే కాదు. ఆ ఏఎన్ఎం పోస్టులు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉన్నారో ఏఎన్ఎం మన హెల్త్ సెక్రటరీ కింద వాళ్ళ పోస్టులు 993 పోస్టులు రద్దు చేసి, ఆ పోస్టులు రద్దు చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఈ యొక్క 3 టైర్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ 2778 పోస్టులు అన్నాం కదా, అందులో ఈ 993 పోస్టులు ఉన్నాయి కదా. ఈ పోస్టులు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీసే. ఆ పోస్టులు రద్దు చేసి, అంటే ఆ పోస్టులను తగ్గించి వీళ్ళని తీసుకెళ్ళి 3 టైర్ సిస్టంలో పెడతా ఉన్నారు. సో గవర్నమెంట్ చెప్పిందే, మనం కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆ జియో నెంబర్ 10లో ఉన్నది చెప్తున్నాం. ఓకే, రైట్. సో మిగిలిన 26 పోస్టుల గురించి మనం మాట్లాడాలి. అవి ఆఫీస్ సబార్డినేట్స్. మిగిలిన అవుట్ సోర్సింగ్ పోస్టులు ఆఫీస్ సబార్డినేట్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే అవి ఆ 26 పోస్టులు జరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే 26 మంది కొత్తగా తీసుకుంటారు. అవి కూడా అవుట్ సోర్సింగ్లో, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే,
ఒకసారి జిల్లా స్థాయిలో ఎంతమందిని తీసుకుంటారు అని చూసినట్లయితే జిల్లా స్థాయిలో 260 పోస్టులు తీసుకుంటారు. ఇందులో నుంచి 2778 పోస్టుల్లో 26 జిల్లాలకి జిల్లాకి 10 మంది చొప్పున జిల్లాకి 26 జిల్లాలో జిల్లాకి 10 మంది చొప్పున 260 మంది తీసుకుంటారు. ఓకే, ఎవరెవరు? జిల్లా GSWS అధికారి 26 మంది, సూపరింటెండెంట్ 26 మంది, సీనియర్ అసిస్టెంట్ 26 మంది, జూనియర్ అసిస్టెంట్స్, ఫంక్షనల్ అసిస్టెంట్స్ 104 మంది. అంటే ఇక్కడ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంటే ఇక్కడ గ్రామ సచివాలయ సిబ్బంది వస్తారు మళ్ళీ. ఓకే, టెక్నికల్ కోఆర్డినేటర్స్ 52 మంది, ఆఫీస్ సబార్డినేట్స్ 26 మంది. ఎస్, జిల్లాకి ఒక్కరు చొప్పున 26 జిల్లాలకి 26 అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అది కూడా జిల్లా స్థాయిలో. జిల్లాల్లో GSWS అధికారి ఉంటారు పైన స్టాఫ్ 26 మంది ఉన్నారు కదా, 26 మందికి ఒకరు చొప్పున. ఓకే, సో మండల స్థాయిలో 660 మందిని తీసుకుంటారు. ఓకే, 660 మండలాలకు 1980 పోస్టులు ఉన్నాయి. మొత్తం మండల స్థాయిలో 660 మండలాలకు గాను 1980 పోస్టులు ఉన్నాయి. 1980 పోస్టులకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ఫంక్షనల్ అసిస్టెంట్స్ని 13-20 ఉన్నాయి. అందులోనే ఒకరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తప్పనిసరి. సో అది మనం చూసుకోవాలి. ఏదేమైనా వీళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సచివాలయ సిబ్బంది ద్వారా మిగతా వాళ్ళని జిల్లా స్థాయి, మండల స్థాయి సిబ్బంది లెవెల్లో తీసుకుంటూ ఉంటారు. సో సేమ్ అది మండల లెవెల్లో అయితే. అర్బన్ లెవెల్లో అయితే అదనపు కమిషనర్లు, వివిధ గ్రేడ్లు, సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, మేనేజర్లు కేటగిరీ 1, కేటగిరీ 3, టెక్నికల్ కోఆర్డినేటర్స్, జోనల్ కోఆర్డినేటర్స్ ఇవందరూ కూడా పట్టణ పరిధిలో ఉంటారు. ఈ పోస్టులన్నీ కూడా కొత్త పోస్టులు కాదు, ఆల్రెడీ డిప్యుటేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ కలెక్టర్ ఏదైనా ఒక జిల్లాలో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉంటే ఆయన డిప్యుటేషన్లో ఒక జిల్లాకి ఈ యొక్క 3-day సిస్టంలో వాడతారు అంతే. అలా. సో ఇప్పుడు ఏఎన్ఎం పోస్ట్ గురించి మనం మాట్లాడాలి. కొత్తగా 993 మానిటరింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు సృష్టించారు. ఎందుకు? ఈ హెల్త్ మానిటరింగ్ చేయడానికి 993 పోస్టులు. కానీ అదే సంఖ్యలో 993 ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టులు రద్దు చేశారు. అంటే ఏవైతే గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారో 993 ఏఎన్ఎంస్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వీళ్ళని పోస్టులు రద్దు చేసి వీళ్ళని తీసుకెళ్ళి డిప్యుటేషన్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రజలకు నేరుగా ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది తగ్గుతారు. సో కానీ వాళ్ళ ప్లేస్లో ఏఎన్ఎంస్, పిహెచ్సి లెవెల్లో ఉన్న ఏఎన్ఎంస్ని యూజ్ చేసుకుంటారు. గ్రామ వార్డు సచివాలయంలో ఒక ఏఎన్ఎం ఉంటారు, పిహెచ్లో ఇంకో ఏఎన్ఎం ఉంటారు. గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎం పంపించేశారు కాబట్టి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న ఏఎన్ఎంస్ని వాడుకుంటారు, ఆశా వర్కర్లు వాడుకుంటారు. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పాలంటే 2700 పోస్టులకి 3-tier సిస్టమ్ ఉంది. హెల్త్ సెక్రటరీ మొత్తం మాట్లాడుకున్నాం. ఒక్కసారి మీరు ఈ యొక్క 3-tier సిస్టమ్కి సంబంధించి ముందుకెళ్ళినప్పుడు 3-tier సిస్టంలో ఇక్కడ అవుట్ సోర్సింగ్ గురించి మనం మాట్లాడాం కాబట్టి జస్ట్ మీకు అవుట్ సోర్సింగ్ పోస్టుల గురించి చెప్తానన్నాను కాబట్టి క్లియర్గా చెప్తాను చూడండి. కేవలం ఇప్పుడు అవుట్ సోర్సింగ్ గురించే మాట్లాడుతున్నా. ఇవే 26 పోస్టులు కొత్తగా మీకు కనిపించేవి. సో ఎందుకు అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఈ 3-tier సిస్టంలో? ఓకేనా? ఈ పోస్టులు ప్రధానంగా ఆఫీస్ పనుల కోసం, అంటే ఫైళ్ళు తీసుకువెళ్ళటం, చిన్న చిన్న పనులు చేయటం, రికార్డులు అమర్చడం, ఈ రాకర్లో ఈ రికార్డులు ఉండాలి, ఈ ఫైల్ ఆ సార్ దగ్గర ఉండాలి. సో నథింగ్ బట్ మెసెంజర్. సో మన బ్యాంకుల్లో కూడా ఫైల్స్ మూవ్ చేసి మెసెంజర్ ఉంటారు కదా, ద సేమ్ వే ఇక జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో 26 అవుట్ సోర్సింగ్ మనం తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఫైల్స్ మూవ్ చేస్తూ ఉంటారు, మెసెంజర్స్ అంటారు వీళ్ళకి. వీటికి పెద్దగా సాంకేతిక అర్హత అవసరం లేకపోవడంతో శాశ్వత నియామకాలు చేయకుండా అవుట్ సోర్సింగ్లో చేస్తున్నారు. అంటే దీనికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా జస్ట్ అవుట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు. రైట్. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. వేతనం ఎంత ఇస్తారు సార్? ఎస్, ఆఫీస్ సబార్డినేట్ నెలకు 15,000. ఎస్, ఇది కూడా జియో నెంబర్ 10లో ఉంది. జియో నెంబర్ 10లో అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటున్న 26 కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ కోఆర్డినేటర్స్, వీళ్ళకి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఉంటుంది 15,000 రూపాయలు. జస్ట్ అవుట్ సోర్సింగ్లో ఫిక్స్డ్ ఇన్కమ్. ఓవరాల్గా ఈ 15,000 మంది 3-tier సిస్టంలో ఇవన్నీ కూడా ఏవైతే 26 పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ కోఆర్డినేటర్, సబార్డినేటర్స్ 26 పోస్టులు మాత్రమే కొత్తవి. 15,000 జీతం, అవుట్ సోర్సింగ్, ఆఫీస్ ఫైల్స్ని అటు ఇటు సార్ల దగ్గర తీసుకెళ్ళి చూపించడం, రికార్డులు మెయింటైన్ చేయడం. ఇదేనండి 26 పోస్టులు. కొత్తగా మీరు ఎంటైర్ జియో నెంబర్ 10లో 3 విషయాలు మాట్లాడదాం. కొత్తగా గ్రామ వార్డు సచివాలయాల్లో 3వ నోటిఫికేషన్ లేదు. ఎటువంటి పోస్టులు కొత్తవి లేవు, జియో నెంబర్ 10 చెప్తుంది కాబట్టి. ఓకే, కొత్త పోస్టులు అయితే లేవు. రెండోది, ఏఎన్ఎం పోస్టులు కొత్తగా ఉన్నాయి, క్రియేటెడ్ అంటున్నారు కదా, అవి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న 993 పోస్టులు రద్దు చేసి వాళ్ళని తీసుకువెళ్ళి 3-tier సిస్టంలో యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్న ఏఎన్ఎంస్ ప్లేస్లో పిహెచ్సి ఏఎన్ఎంస్ని యూజ్ చేసుకుంటారు. రైట్, ఇక్కడికి మీకు అయిపోయింది. అవుట్ సోర్సింగ్ వచ్చేసరికి 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులు కూడా 15,000 రూపాయల జీతంతో 26 జిల్లాల్లో 26 ఆఫీస్ సబార్డినేటర్స్ని 15,000 జీతంతో తీసుకుంటారు. క్లియర్? సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి.
డౌట్ ఉంటే కామెంట్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుంటుంది, అందరికీ మంచి జరగాలి. జై హింద్.